హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీ వేలో మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, 76 మైనస్ 11/25, నెక్స్ట్ ఇక్కడ 58 మైనస్ 7/15, నెక్స్ట్ 143 మైనస్ 9/14 ఉంది. సో ఇక్కడ చూడండి, 76 మైనస్ 11/15లో సో ఇక్కడ చూడండి, 76 మైనస్ 11/15కి ఫస్ట్ -1 సబ్ట్రాక్షన్ చేయండి. సో -1 ఎందుకు సబ్ట్రాక్షన్ చేయాలంటే అది లాజిక్. సో 76 మైనస్ 1 అంటే 75. ఇక్కడ నెక్స్ట్ ఇంకా అక్కడ 11/25 ఉంది కదా, ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ను 25కి 11కి డిఫరెన్స్ వేయాలి. సో 25 మైనస్ 11 డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 14. సో 25 మైనస్ 11 డిఫరెన్స్ 14 కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో 14 రాసేయాలి. ఇప్పుడు డినామినేటర్లో మనకి ఇక్కడ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏ నెంబర్ ఉంది, 25 ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ 25 నెంబర్ ఇక్కడ డినామినేటర్లో రాసేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకు 75 14/25 ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే, 58కు -1 సబ్ట్రాక్షన్ చేయాలి. 58కు -1 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇక్కడ ఎంత 57. సో నెక్స్ట్ 7/15లో 15కు 7కి డిఫరెన్స్ చేయాలి. సో 15కు 7కు డిఫరెన్స్ చేస్తే మనకి ఇక్కడ ఎంత 8. సో న్యూమరేటర్లో నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ డినామినేటర్లో సేమ్ ఏదే నెంబర్ ఉంది, 15 ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అదే రాసేయాలి, 57 8/15. సో ఇక్కడ చూడండి, ఈ ట్రిక్ అర్థమైంది కదా. సో ఇక్కడ 143 మైనస్ 9/14. సో ఈ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.